తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి ఎంపీ ఎన్నికల్లో ఒక్క సీట్ను కూడా సాధించలేక ఇక్కడ ఇబ్బందులు పడ్డది. ఈ తరుణంలో కేసీఆర్ కుమార్తె తెలంగాణ రాష్ట్ర సేనగా ఒక పార్టీని ఏర్పాటు చేసింది కల్వకుంట్ల కవిత. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ టీఆర్ఎస్ అయిద్దని చెప్పి కొన్ని వాదనలు కూడా వినిపించినాయి. కానీ సిల్వర్ జూబ్లీ వేడుకల్లో కల్వకుంట్ల చంద్రశేఖరరావు బీఆర్ఎస్గానే ఉంటుందని చెప్పి ఒక క్లారిటీ ఇచ్చిండు. బీఆర్ఎస్ కార్యకర్తలకు కానీ లేదంటే తెలంగాణ ప్రజలకు కానీ ఈ స్పష్టత వచ్చింది. మరి బీఆర్ఎస్ భవిష్యత్తులో కూడా బీఆర్ఎస్గా ఉంటుంది. కానీ బీఆర్ఎస్ ఈ సిల్వర్ జూబ్లీ వేడుకల్లో ఈ 25 ఏళ్ల ప్రస్థానంలో ఏమి నేర్చుకుంది, ఏం విజయాలను అందుకుంది, ఏం గుణపాఠాలను నేర్చుకుంది అని చెప్పి ఆలోచించినట్లయితే రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో కేసీఆర్ ఒక నిర్ణయం తీసుకుంటూ రాష్ట్ర పునర్నిర్మాణ యజ్ఞం చేయబట్టబోతున్నాం. ఈ పునర్నిర్మాణ యజ్ఞంలో పార్టీ నాయకులు, పార్టీ కార్యకర్తలందరూ కూడా కార్యకర్తల్లా పనిచేయాలి, సైనికుల్లా పనిచేయాలి అని చెప్పి ఒక పిలుపునిచ్చాడు. పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావడం కోసం, పార్టీలో తెలంగాణ ప్రజల మనోభావాలను నిలబెట్టడం కోసం, ప్రజల మనోభావాల మేరకు ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రానికి పునర్వైభవాన్ని తీసుకురావడం కోసం సైన్యం అనేది ఏదైతే ఉందో అది సైన్యంలా కాకుండా పార్టీ కార్యకర్తలు ప్రజాబలంగా ఏర్పాటు చేయాలని చెప్పి కేసీఆర్ పిలుపునిచ్చారు. ప్రజాబలంగా ఎందుకు అన్నాడంటే ఇక్కడ మనం చూస్తే